8 ఒక్క సీటు కూడా సాధించలేని గులాబీ పార్టీ. హైదరాబాద్ లోక్సభ నుంచి 5వ అసదుద్దీన్ ఎన్నిక. 5 సిట్టింగ్ ఎంపీల ఓటమి. తొలిసారిగా ఎన్నికైన 8 మంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఎంపీలుగా గెలిచిన ఈటెల, ధర్మపురి, బండి రఘునందన్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు విజయం సాధించాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 5వసారి గెలుపొందారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఒక్కచోట కూడా ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయగా వాళ్ళలో 5 ఓటమి పాలయ్యారు. ఓడిన వారిలో నామనాగేశ్వరరావు, మాలోతు కవిత, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాసరెడ్డి బీబీ పార్టీలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలు అసదుద్దీన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మాత్రమే తమ సీట్లను నిలుపుకున్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీలుగా గెలిచారు. గతేడాది శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా విజయం సాధించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి, ఇకపోతే దెబ్బతీసిన దుష్ప్రచారం అంటూ సాక్షి హైలైట్ చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఓటమిపై రాజకీయవేత్తల విస్మయం అంటూ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు కావడం అనూహ్యంగా ఉందని తలపండిన రాజకీయ నాయకులు సైతం విస్తుపోతున్నారు. నవరత్నాల హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన వైఎస్ఆర్సీపీ పట్ల ఓటర్లు మొహం చాటేయడం